కాబట్టి మనం ఈ మొబైల్ నుంచి బయటపడాలంటే మనం మంచి పుస్తకాలను ఈ హాలిడేస్లో ఒక మన 7 to 8 వరకు మనం ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ని పొంది మీరు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, మంచి నాలెడ్జ్ పొంది ఒక మంచి నైతిక విలువ పెంపొందించుకోవాలని మేము కోరుతున్నాము. దానికోసం మన హైదరాబాద్ నుంచి మన కోసం సారు మన గత ఒక 2 నెలల నుంచి సంప్రదించి వినయ్ సారు ఈ పాఠశాలలో మేము కంపల్సరీ ఏర్పాటు చేస్తాం హామీ ఇచ్చి వెంటనే క్షణిక కాలంలో మనకు పుస్తకాలను ఇక్కడికి రాత్రికి రాత్రి పంపడం జరిగింది. వారికి ఎప్పటికీ మేము వినయ్ సార్కి ఒక ట్విట్టర్ ఖాతా ద్వారా సార్ గారు పరిచయం అయి సోషల్ మీడియా ద్వారా ఎంత ఉపయోగం ఉంటుందో తెలిసింది. కాబట్టి మీరు కూడా ఓల్డ్ స్టూడెంట్స్ మీరు ఐషల్ రీపే వాట్ అయిపోరు నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ 10 మందికి పంచాలి. అంటే ఏ రకంగా ఏదో మీకు ఆస్తి ఇవ్వమంటలేం, ఏదో ధనాన్ని ఇవ్వమంటలేం, ఒక నాలెడ్జ్ని మీకున్నటువంటి చెల్లెకో తమ్ముడికో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందరు కూడా మనం ఈ పాఠశాల చదువుకున్న వాళ్ళందరూ కూడా మీ తమ్మునికి కావచ్చు, మీ అమ్మకి కావచ్చు, మీరు కంపల్సరీ ఆ నాలెడ్జ్ ఇచ్చినప్పుడే ఈ పాఠశాలకు అనేది ఒక సార్థకత అనేది లభిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ ఉన్నటువంటి ట్విట్టర్ ఖాతా ఇందరిని కలుపుతున్నది. వారు ఎక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ గారు ఇక్కడ ఇంత మనకు సౌకర్యం ఎందుకు, తనకేం అవసరం వచ్చింది సార్కు ఒక నాలెడ్జ్ అని పంచాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఆ లైబ్రరీ నుంచి పొందిన నాలెడ్జ్ని మనం కూడా ఒక ఇద్దరికన్నా పంచి ఆ ఇద్దరిని ఇంకిద్దరికి పంచమని చెప్పినప్పుడే మనం ఒక మంచి అంటే ఒక వ్యక్తిగా మనం తయారవు